హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో పాత భవనాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రధానంగా సౌత్ జోన్, సెంట్రల్ జోన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. 4-5 దశాబ్దాల క్రితం నిర్మించిన ఇళ్లు కావడంతో ఎప్పుడు కోలుతాయో తెలియని పరిస్థితి ఉంది. వర్షాకాలంలో శిథిల భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట శిథిల భవనాలు కూలిపోవడం, ప్రాణ నష్టం జరగడం సంభవిస్తుంది. సౌత్ జోన్ లోని పాత బస్తీ ప్రాంతంలో ప్రమాదకర స్థాయిలో 200 వరకు పాత భవనాలు ఉన్నాయి. బేగం బజార్, కోటి, సుల్తాన్ బజార్, బడి చౌడి, ముక్తియార్ గంజ్, అఫ్జల్ గంజ్, గౌలీగూడ, చార్మినార్, ఫలక్నుమా, యాకుత్పురా, బహదూర్పుర, మలక్పేట్, పురాణపూల్, క్యార్వాన్ తదితర ప్రాంతాల్లో పాత భవనాలు ఉన్నాయి. ఇందులో కొన్నింటిలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. మరి ముఖ్యంగా సికింద్రాబాద్ లో మరికొన్ని భవనాలు నివాస సముదాయాలుగా ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్ పరిధిలో కూడా వివిధ భవనాలు శిథిలావస్థకు చేరాయి. వర్షాకాలంలో శిథిల భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎక్కడో చోట శిథిల భవనాలు కూలిపోవడం, ప్రాణ నష్టం జరగడం సంభవిస్తోంది. ఇందులో కొన్నింటిని తక్షణం కూల్చేయాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్ చాలా ప్రమాదకరంగా మారింది. స్కూల్ పక్కనే ఉన్న పాత భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉంది. పాత భవనం కూలిపోతే స్కూల్ పిల్లలకి పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు భవనానికి నోటీసులు అందించారు. స్కూల్ భవనం కూలిపోయే పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్కూల్ ను నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బిల్డింగ్ లో పాత ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూలగొట్టాల. ఆల్రెడీ మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చారు. ఇచ్చినాక మళ్ళీ మళ్ళీ యథా విధంగా 2 నెలలు బంద్ పెట్టి మళ్ళీ 3 నెలలు ఇప్పుడు పాలికా బజార్ ఎదురుగా అది కింద బార్ ఉంది. ఆల్రెడీ దానికి నోటీస్ ఇచ్చారు, బంద్ చేశారు. మళ్ళీ ఇప్పుడు యథావిధంగా షాపులు నడుస్తూనే ఉన్నాయి. అయితే వీటికి కఠిన చర్యలు తీసుకోవాలి మేడం. కఠిన చర్యలు తీసుకుంటే వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది, అలా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. దీని దిక్కెళ్ళి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. ఆవిడ ఖచ్చితంగా ఈ పాత గోడలు ఎప్పుడు కూలుతాయో తెలియదు. చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా నాల బజార్లో కూడా ఉంది, ఈడ కూడా ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్ వెనుక కూడా ఉన్నాయి. ఇవి కొన్ని ఎట్లా అంటే లేదా ఎప్పుడు పడిపోతాయో తెలియదు. పడిపోతే మాత్రము ప్రాణ నష్టం అయితే ఖచ్చితంగా అయితే. ఆ ప్రాణ నష్టం కాకుండా గవర్నమెంట్ దీనికి చర్యలు తీసుకోవాలని. చాలా కూలిపోయినా కొన్ని కూలగొట్టేసారు కూడా వచ్చి. అప్పుడు సినిమా ఉండి కూలగొట్టింది. ఎందుకంటే ఇది ఎన్నటికైనా ప్రమాదం కొన్ని కూలగొట్టిరు. కొన్ని వాళ్ళు ఏం చేసి మేము కూలగొడతామని ఇది చేసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఏదో విధంగా అట్లనే నడుస్తున్నాయి. వర్షాకాలంలో శిథిల భవనాలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎక్కడో చోట శిథిల భవనాలు కూలిపోవడం, ప్రాణ నష్టం జరగడం సంభవిస్తూనే ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు బాచుపల్లిలో గోడ కూలి 7 ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బల్దియా అలర్ట్ అయింది. వర్షాకాలానికి ముందుగానే భాగ్యనగరంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ రొనాల్డ్ రోస్ నిర్ణయించారు. ఇందుకోసం సర్వే చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వర్షాకాలంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని డిప్యూటీ సిటీ ప్లానర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో జీహెచ్ఎంసీ పనులు తూతూ మంత్రంగానే పనిచేస్తాయా, లేకపోతే ఇచ్చిన ఆదేశాలపైన కఠిన చర్యలు తీసుకుని వర్షాకాలంలో ఎలాంటి పాత భవనాల ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటారా చూడాలి. మరి నగరంలో వర్షాకాలం వస్తే చాలు, వర్షంలో మాత్రము వరదలు కొట్టుకుపోయే వారి కంటే ఎక్కువగా పాత బిల్డింగ్ల కింద కానీ లేదంటే గోడలు కూలి చనిపోయిన వారి అధికంగా ఉంటారని చెప్పాలి. అయితే సికింద్రాబాద్ లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పాత బిల్డింగ్ లోనే వందలాది షాపుల గిరాక్ యజమానులు షాపులు నడిపిస్తుంటారు. అంటే వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి కూడా నెలకొంటూ ఉంటుంది. అయితే ఆయా ప్రాంతాలే కాకుండా ఇంకా తదితర ప్రాంతాలు చూసుకున్నట్టయితే మనము అఫ్జల్ గంజ్, టోయ్ చౌకీ, చార్మినార్, సికింద్రాబాద్ ఇలాంటి ప్రాంతాలలో కూడా చాలా వరకు పాత బిల్డింగ్లు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ లో మాత్రం గవర్నమెంట్ స్కూల్ వెనకాల పాత భవనం ఉంది. అయితే గతంలో కూడా ఈ స్కూల్ భవనానికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా కానీ ఇప్పటి వరకు అసలు ఎవరు పట్టించుకోలేరని వాళ్ళు స్కూల్ యాజమాన్యం చెప్తున్నారు. అయితే ఇప్పుడు కాకుండా గత సంవత్సరం సెప్టెంబర్ లోనే జిహెచ్ఎంసీకి నోటీసులు ఇచ్చారు. జిహెచ్ఎంసీ కూడా బిల్డింగ్ కి నోటీస్ ఇచ్చింది కానీ ఇప్పటి వరకు అసలు ఎవరు
పట్టించుకున్న వాళ్ళు లేరని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. సికింద్రాబాద్ లో సిటీ హోటల్ కానీ పాలిక బజార్ సైడ్ హోటల్స్ కి కానీ నోటీసులు ఇచ్చారు. ఇచ్చినాక 2-3 నెలలు మాత్రమే మూసేశారు. ఆ తర్వాత మాత్రం అలా యథావిధిగా నడుస్తూనే ఉంటాయి, యథావిధిగా అన్ని చేస్తూనే ఉంటారని చెప్పి అంటున్నారు. అయితే జిహెచ్ఎంసీ మాత్రము చాలా నిర్లక్ష్యం వహిస్తుందనే చెప్తూ ఉన్నారు. రానున్న వర్షాకాలంకి జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చారు జిహెచ్ఎంసీ ఆఫీసర్లకి. అంటే వచ్చే వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పాత భవనాలు కానీ సెల్లార్లు షాప్ దుకాణాల గురించి మాత్రమే చర్యలు తీసుకోవాలని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కఠినంగా చర్యలు తీసుకుంటారా, వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి చూస్తూ ఉండాలి. కెమెరామెన్ రవితో సుప్రియ, HMTV, హైదరాబాద్.